ఇండియాలో ఒక సైడ్ స్టార్టప్స్ దారుణంగా ఫెయిల్ అవుతుంది. In just 2 years, over 28,000 startups have shut down. కానీ ఈ స్టార్టప్ ఫౌండర్స్ వాళ్ళ కంపెనీలు ఫెయిల్ అవుతున్నా మిలియనర్స్ అండ్ బిలియనర్స్ అయిపోతున్నారు. అసలు ఈ స్టార్టప్స్ ఫెయిల్ అవుతుంటే వాటి ఫౌండర్స్ మిలియనర్స్ అండ్ బిలియనర్స్ ఎలా అవుతున్నారు? ఇండియాలో ఈ ఫండెడ్ స్టార్టప్స్ ఐపీఓకి ముందు ఇన్వెస్టర్స్ ని, ఐపీఓ తర్వాత జనాల్ని మోసం చేసి బిలియనర్స్ అవుతున్నారా, లేదా నిజంగా ఆర్ దే బిల్డింగ్ సంథింగ్ వాల్యుబుల్? ఈ డేటా చూడు. క్విక్ కామర్స్ గేమ్ లో కంపెనీస్ ఆల్రెడీ 9,000 crores బర్న్ చేశారు. ఎక్సెప్ట్ 7 కంపెనీస్ బెంగళూరులో 95% ఆఫ్ ద యూనికార్న్స్ లాసెస్ లోనే ఉన్నాయి. Most of these companies are not profitable. ఈ కంపెనీస్ లాస్ లో ఉన్నప్పుడు మరి వాటి ఫౌండర్స్ ఈ బంగ్లాలో కార్లు ఎలా కొంటున్నారు? అంటే వీళ్ళు ఏమైనా స్కామ్ చేస్తున్నారా? రీసెంట్ గా బోట్ కంపెనీ తన ఫైనాన్షియల్స్ ని రాంగ్ గా చూపించి మొత్తం కంట్రీని మోసం చేసింది. Failed accurate record keeping for 3 years. ఎందుకంటే ఐపీఓ అంటే ట్రస్ట్ బిజినెస్. పీపుల్ ఆడిటెడ్ నెంబర్స్ చూసి వాళ్ళ మనీని ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. మరి అలాంటి ఫైనాన్షియల్స్ ని బోట్ ఫేక్ పోర్ట్రే చేసిందా లేదా మిస్టేక్ అయిందా? స్టార్టప్స్ ఫెయిల్ అవడానికి బిగ్గెస్ట్ రీజన్ ఫౌండర్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ బిజినెస్ చేయడం కన్నా ఈ వాల్యుయేషన్ గేమ్ లో పడి మనీ మేక్ చేద్దాం అనుకోవడం. ఈ టాపిక్ మీద క్లారిటీ రావడం కోసం 3 థింగ్స్ ని డిస్కస్ చేయాలి. ఫస్ట్ థింగ్, ఈ కంపెనీస్ లాస్ లో ఉన్న వాటి ఫౌండర్స్ మిలియనర్స్ అండ్ బిలియనర్స్ ఎలా అవుతున్నారు. సెకండ్ థింగ్, అసలు మెజారిటీ ఆఫ్ ది ఇండియన్ స్టార్టప్స్ ఎందుకు లాస్ లో ఉన్నాయి. థర్డ్ థింగ్, చాలా స్టార్టప్స్ ఫెయిల్ అవుతున్నాయి, లాసెస్ లో ఉన్నాయని తెలిసినా కూడా ఇన్వెస్టర్స్ ఎందుకు కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా ఎరాకి స్టార్టప్ అనేది ఒక కూల్ వర్డ్ అయిపోయింది. అందరూ ఈ స్టార్టప్ అనే వర్డ్ ని చాలా గ్లోరిఫై చేసి మాట్లాడుతున్నారు. నౌ ఐ టెల్ యూ ద డార్క్ సైడ్. దీని డార్క్ సైడ్ అని ఎందుకనో మీకు అర్థమవుతుంది. 90% ఆఫ్ ద ఇండియన్ స్టార్టప్స్ ఫస్ట్ 5 years లోనే ఫెయిల్ అయిపోతాయి. ఫస్ట్ 1 year లోనే 20% ఆఫ్ ద స్టార్టప్స్ క్లోజ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ 3 years లో 70% ఆఫ్ ద స్టార్టప్స్ క్లోజ్ అయిపోతుంది. ఫ్లిప్ సైడ్ చూస్తే ఈ స్టార్టప్ ఎకోసిస్టమ్ లో ఏదైనా కంపెనీ యూనికార్న్ అయితే మనం చాలా ఎక్కువ సెలబ్రేట్ చేస్తాం. టుడే ఇండియా ప్రౌడ్లీ సేస్ వీ హ్యావ్ 120 యూనికార్న్స్. యూనికార్న్ అంటే $1 billion వాల్యుయేషన్ ఉన్న కంపెనీస్. కానీ ఈ 120 యూనికార్న్స్ లో ఓన్లీ 20 యూనికార్న్స్ మాత్రమే ప్రాఫిట్స్ మేక్ చేస్తున్నాయి. రెస్ట్ 75% ఆఫ్ ద యూనికార్న్స్ ఆర్ ఇన్ లాసెస్. అంటే ఎవ్రీ 10 యూనికార్న్స్ లో 7 యూనికార్న్స్ ఆర్ లూజింగ్ మనీ. అండ్ దిస్ ఇస్ నాట్ నార్మల్. ఎందుకంటే యూనికార్న్స్ అంటే ఏవో చిన్న స్టార్టప్స్ కావు, ఇవి $1 billion కంపెనీస్. దే హావ్ ద బెస్ట్ టాలెంట్, బెస్ట్ బ్రెయిన్స్, బెస్ట్ ఇన్వెస్టర్స్, యెట్ దే ఆర్ లాస్ మేకింగ్ స్టార్టప్స్. ఈ స్టార్టప్స్ లాసెస్ లో ఉంటే వీటి ఫౌండర్స్ వెల్త్ మాత్రం క్రోర్స్ లో ఉంటుంది. ఇది ఎలానో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేసావు. ఇనిషియల్ గా ఇన్వెస్ట్మెంట్ కోసం నీ ఫ్రెండ్స్ దగ్గర, ఫ్యామిలీ దగ్గర డబ్బులు తెచ్చి బిజినెస్ స్టార్ట్ చేసావు. బై మిస్టేక్ నీ దరిద్రం కొద్దీ ఆ బిజినెస్ బాగా నడవలేదు, నీ మొత్తం బిజినెస్ లాస్ లో ఉంది. అప్పుడు నువ్వు ఎంత లో ఫీల్ అవుతావు, ఫినాన్షియల్లీ ఎంత లాస్ అవుతుంది, నీకు ఎంత ప్రెషర్ ఉంటుంది. అదే ఈ కంపెనీ ఫౌండర్స్ వాళ్ళ కంపెనీస్ లాసెస్ లో ఉన్న వీళ్ళు లగ్జరీ కార్స్, విల్లాలు కొనుక్కొని బానే ఉన్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీకు షార్క్ ట్యాంక్ తెలిసే ఉంటుంది కదా. అందులో వన్ ఆఫ్ ద జడ్జ్ పీయూష్ బన్సల్, ద ఫౌండర్ ఆఫ్ లెన్స్కట్. ఫినాన్షియల్ ఇయర్ 2023 లో లెన్స్కట్ 64 crores లాసెస్ చూపించింది. కానీ అదే ఇయర్ పీయూష్ బన్సల్ సౌత్ ఢిల్లీలో 6,000 square feet బంగ్లాని 18 crores కి పర్చేస్ చేశారు. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. దీపేందర్ గోయల్, ద ఫౌండర్ ఆఫ్ జొమాటో, 2022లో 1,200 crores లాసెస్ చూపించింది అండ్ 500+ ఎంప్లాయీస్ ని లే ఆఫ్ చేసింది. కానీ అదే ఇయర్ దీపేందర్ గోయల్ 53 crores పెట్టి గురుగ్రామ్ లో ఒక పెంట్ హౌస్ ని కొన్నారు. కాకపోతే దీని రిజిస్ట్రేషన్ 2025 అయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నెంబర్ 3, అశ్నీర్ గ్రోవర్, ద ఫౌండర్ ఆఫ్ భారత్ పే, 30 crores పెట్టి ఈ బిల్ట్ అ మ్యాన్షన్ ఇన్ సౌత్ ఢిల్లీ. ఆ మ్యాన్షన్ లో డైనింగ్ టేబుల్ 10 కోట్లు ఉంటదంటే ఇంకా ఫౌండర్ నెట్వర్త్ ఇస్ మోర్ దెన్ 700 crores. కానీ అతని కంపెనీ భారత్ పే ఈస్ మేకింగ్ లాసెస్. ఫైనాన్షియల్ ఇయర్ 2022లోనే 750 crore లాసెస్ ని చూపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అసలు ఇప్పుడు ఈ ఫౌండర్స్ వీళ్ళ కంపెనీలో లాసెస్ లో ఉన్న వీళ్ళు ఎలా ఎంత డబ్బులు మేక్ చేస్తున్నారో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ థింగ్ సాలరీస్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు వీళ్ళకి చాలా హై సాలరీస్ ఉంటుంటే అందుకే వీళ్ళు చాలా రిచ్ అయ్యారని. ఈ సాలరీస్ లో కూడా బోత్ సైడ్ ఆఫ్ ద కాయిన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్రై ఫౌండర్ సూపర్ మహేశ్వరి, ఇతను ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 100 crore సాలరీని డ్రా చేశారు. దానికన్నా ముందు 200 crores తీసుకున్నారు. ఇంకో సైడ్ ఆఫ్ ద కాయిన్ చూస్తే కునాల్ షా, ద ఫౌండర్ ఆఫ్ క్రెడ్, ఇతను కంపెనీ ప్రాఫిటబుల్ అయ్యేంత వరకు 15,000 rupees సాలరీగా తీసుకుంటానని చెప్పారు. ఇప్పటికీ అలానే తీసుకుంటున్నారు. ఇలా ఫౌండర్ టు ఫౌండర్ సాలరీ చాలా వేరీ అవుతుంది. ఇండియాలో ఒక యూనికార్న్ ఫౌండర్ సాలరీ యావరేజ్ గా 1.5 crore per year ఉంటుంది. ఇలా ఇంత మంచి సాలరీస్ వచ్చినా అంత బంగ్లాలు, కార్లు కొనడం చాలా కష్టం. మరి ఈ కంపెనీ ఫౌండర్స్ అంత డబ్బుల్ని స్పెండ్ చేసి అన్ని కోట్ల కార్లు, బంగ్లాలు ఎలా కొంటున్నారు? ఇక్కడే మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈక్విటీ అండ్ వాల్యుయేషన్ మొత్తం జుగాడు ఇక్కడే జరుగుతుంది. ఈ జుగాడు వల్లే 22-year-old ఫౌండర్ కూడా బిలియనర్ అయిపోతాడు అండ్ వాళ్ళ నెట్వర్త్ కొన్ని క్రోర్స్ ఉంటుంది. ఫార్ములా ఈ సింపుల్. ఫౌండర్స్ నెట్వర్త్ ఈజ్ ఈక్వల్స్ టు దర్ ఈక్విటీ స్టేక్ పర్సెంటేజ్ ఇంటూ కంపెనీ వాల్యుయేషన్. ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్ గా ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తో చెప్తా. లెట్స్ టేక్ రేజర్ పే. రేజర్ పే $7.5 billion వాల్యుయేషన్ కి మనీని రేస్ చేశారు. ఇప్పుడు దీని కో-ఫౌండర్స్ హర్షిల్ మాథుర్ అండ్ శశాంక్ కుమార్ కి ఇద్దరికి కలిపి ఒక 15% స్టేక్ ఉందని ఎక్స్జ్యూమ్ చేసుకుందాం. $7.5 billion వాల్యుయేషన్ లో 15% వీళ్ళు స్టేక్ అనుకుంటే $1.125 billion వీళ్ళ నెట్వర్త్. అంటే అప్రాక్సిమేట్లీ 9,000 crores. ఇన్ దిస్ వే వీళ్ళిద్దరూ ఇండియాస్ యంగెస్ట్ బిలియనర్స్ అయ్యారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళు బిలియనర్స్ అయ్యింది బేస్డ్ ఆన్ పేపర్ మనీ, నాట్ రియల్ మనీ. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. టైటాన్ క్యారెట్ లైన్ ని అక్విజిషన్ స్టోరీ. క్యారెట్ లైన్ ది 17,000 crore వాల్యుయేషన్. ఈ టైటాన్ క్యారెట్ లైన్ ని అక్వైర్ చేస్తున్నప్పుడు ఫౌండర్ స్టేక్ 27% ఉంది. ఈ క్యారెట్ లైన్ ని టైటాన్ అక్వైర్ చేస్తున్నప్పుడు మిథున్ తన 27% ఆఫ్ ద స్టేక్ ని టైటాన్ కి అమ్మేసి 4,621 crores కి ఎగ్జిట్ తీసుకున్నాడు.
ఇక్కడ కంపెనీ 2177 crores రెవెన్యూ జనరేట్ చేశారు, కానీ దాని ఫౌండర్ 27% తన స్టేక్ నమ్మి డబుల్ అమౌంట్ తో ఎగ్జిట్ అయ్యాడు. ఇక్కడ కంపెనీ రెవెన్యూ కన్నా ఫౌండర్ కి డబుల్ అమౌంట్ తో ఎగ్జిట్ వచ్చింది బికాస్ ఆఫ్ వాల్యుయేషన్. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమై ఉండొచ్చు వాల్యుయేషన్ కి ఎంత పవర్ ఉందో. అందుకే ఈ ఫౌండర్స్ ఈ వాల్యుయేషన్ గేమ్ ఆడతారు. ఈవెన్ ఇప్పుడు మనం చూస్తున్న క్విక్ డెలివరీ స్టార్ట్అప్ లైక్ జెప్టో కూడా సేమ్. ఫైనాన్షియల్ ఇయర్ 2023లో జెప్టో 1272 crore లాసెస్ అయ్యింది ఆన్ రెవెన్యూ ఆఫ్ 2024 crores. కానీ ఇన్వెస్టర్స్ వాల్యూడ్ ఇట్ ఎట్ $1.1 billion. ఇక్కడ కంపెనీ లాసెస్ మేక్ చేస్తున్న కంపెనీని ఇంకా ఎందుకు ఇంత హై వాల్యుయేషన్ కి వాల్యూ చేస్తున్నారంటే, కంపెనీ ఇప్పుడు లాసెస్ లో ఉన్న ఫ్యూచర్ మార్కెట్ లో ఇంత మార్కెట్ ని క్యాప్చర్ చేస్తుందని, దాని నుంచి ఇంత ప్రాఫిట్స్ మేక్ చేస్తుందని చెప్పి కొన్ని ప్రొజెక్షన్స్ చేస్తారు. వాటిని బేస్ చేసుకుని ఈ వాల్యుయేషన్ ఎస్టిమేట్ చేస్తారు. అంటే ఈ రోజు లాసెస్ మేక్ చేస్తున్న ఫ్యూచర్ లో ఈ కంపెనీ ప్రాఫిట్ మేక్ చేస్తుందని ఈ వాల్యుయేషన్ స్టోరీలో వాటిని బిలీవ్ చేస్తారు. మరి నిజంగా వాళ్ళు వాల్యూ చేసినట్టు కంపెనీ ఫ్యూచర్ లో ప్రాఫిట్స్ మేక్ చేస్తుందా అంటే అన్నిసార్లు రావు. అదెందుకో ఫ్యూ మినిట్స్ లో మీకే అర్థమవుతుంది. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ రైట్ అవే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ మీ సబ్స్క్రైబ్ చాలా మోటివేషన్ ఇస్తుంది టు మేక్ బెటర్ వీడియోస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేస్తే తెలుగులో ఇంకా ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ కేస్ స్టడీస్, బిజినెస్ డాక్యుమెంటరీస్ మీ ముందుకు తీసుకొని వస్తాం. ఐ హోప్ యూ సబ్స్క్రైబ్డ్. ఈ వాల్యుయేషన్ అంటే జస్ట్ పేపర్ మనీయే కదా, మరి ఫౌండర్స్ కి రియల్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది ఇంతలా స్పెండ్ చేయడానికి? ఇన్ కేస్ ఫ్యూచర్ లో కంపెనీ అనుకున్న ప్రొజెక్షన్స్ కి రీచ్ కాకపోయినా కంపెనీ లాస్ అవుతుంది, కానీ ఫౌండర్ మనీ మేక్ చేస్తాడు. ఎలా అంటే సెకండరీ షేర్ సేల్స్. ఈ సెకండరీ షేర్ సేల్స్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మీకు ప్రైమరీ షేర్ సేల్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రైమరీ షేర్ సేల్స్ అంటే ఒక ఇన్వెస్టర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాక ఆ ఇన్వెస్టర్ కి న్యూ కంపెనీ షేర్స్ ని ఇస్తారు. అలా ఆ షేర్స్ ని కొన్నకొచ్చిన మనీని కంపెనీ గ్రోత్ కి యూజ్ చేస్తారు. అంటే ఇక్కడ మొత్తం మనీ కంపెనీ గ్రోత్ కి వెళ్తుంది. అదే సెకండరీ షేర్ సేల్స్ అంటే ఆల్రెడీ ఒక పర్సన్ ఓన్ చేసుకున్న షేర్స్ అవి. అంటే కంపెనీ ఫౌండర్వి అవ్వచ్చు, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్వి అవ్వచ్చు. ఇప్పుడు ఆ షేర్స్ ని సెల్ చేసినప్పుడు మనీ ఎవరైతే డైరెక్ట్ గా వాళ్ళ షేర్స్ ని సెల్ చేస్తున్నారో వాళ్ళకే డైరెక్ట్ గా వెళ్ళిపోతాయి. ఈ డబ్బులు కంపెనీలోకి రావు. అదే సెకండరీ షేర్ సేల్స్ అంటే ఫౌండర్స్ ఇక్కడే చాలా స్మార్ట్ గా గేమ్ ని ప్లే చేస్తారు. ఇక్కడ ఫౌండర్స్ ఐపీఓ కోసమో ఆర్ వేరే కంపెనీ వాళ్ళని ఎక్వైర్ చేసేదాకా వెయిట్ చేయకుండా క్విక్ గా వాళ్ళ పేపర్ వెల్త్ ని రియల్ మనీగా మార్చుకోవడానికి వాళ్ళ ఓన్ షేర్స్ ని వేరే ఇన్వెస్టర్స్ కి సెల్ చేస్తారు. దాన్నే సెకండరీ షేర్ సేల్స్ అంటారు. ఈ సెకండరీ షేర్స్ ని బాగా వాడుకుందంటే బైజూస్ ఫౌండర్ బైజూస్ రవీంద్రన్. 2015-2023 మధ్యలో బైజూస్ ప్రమోటర్స్ $408 billion వర్త్ షేర్స్ ని ఇన్వెస్టర్స్ కి సెల్ చేశారు. చాలా తెలుగుగా మెజారిటీ ఆఫ్ ద సేల్స్ ని వాళ్ళ బ్రదర్ పేరు మీద సెల్ చేశారు. అందులో బైజూస్ రవీంద్రన్ బ్రదర్ రిజ్జువి $376 million వర్త్ షేర్స్ ఉన్నాయి. అండ్ రిమైనింగ్ బైజూస్ రవీంద్రన్ వి $3.3 million అండ్ హిస్ వైఫ్ దివ్య గోకుల్నాథ్ వి $29.4 million వర్త్ షేర్స్ ఉన్నాయి. కానీ బయటికి మాత్రం ఆ మనీని మళ్ళీ కంపెనీలోనే రీఇన్వెస్ట్ చేసామని చెప్పారు. కానీ ఇన్ రియాలిటీ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ని వాళ్ళ పాకెట్ లో వేసుకున్నారు. ఇక్కడ బ్రిలియంట్ పార్ట్ ఏంటంటే వాళ్ళు ఈ షేర్స్ ని లాంగ్ బిఫోర్ ద క్రైసిస్ హిట్టే వాళ్ళు సెల్ చేసేసారు. సో ఇప్పుడు బైజూస్ వాల్యుయేషన్ క్రాష్ అయినా ఈ సెకండరీ షేర్స్ ని పర్చేస్ చేసిన వాళ్ళు లాస్ అయ్యారు, కానీ ఫౌండర్స్ వాళ్ళ పేపర్ వెల్త్ ని రియల్ మనీగా కన్వర్ట్ చేసుకున్నారు అండ్ వాళ్ళు ప్రాఫిట్ మేక్ చేసుకున్నారు. ఇది జస్ట్ బైజూస్ మాత్రమే చేయలేదు, చాలా మంది ఫౌండర్స్ ఇండియాలో ఇలా చేశారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వాల్మార్ట్ ఫ్లిప్కార్ట్ ని అక్వైర్ చేయడం కన్నా ముందే ఫ్లిప్కార్ట్ లో కొంతమంది ఫౌండర్స్ ఇన్వెస్టర్స్ సెకండరీ సేల్స్ లో వాళ్ళ షేర్స్ ని సెల్ చేశారు. Dream11 కూడా సెకండరీ రౌండ్ ఆఫ్ ఫండింగ్ లో కొన్ని స్టేక్స్ ని టెన్స్ ఆఫ్ మిలియన్స్ కి సెల్ చేశారు. ఆ ఫండింగ్ రౌండ్ లో వాళ్ళ ఎంప్లాయీస్ ఈసాప్స్ ని కూడా సెల్ చేయడానికి అలో చేశారు. ఇక్కడ ఈసాప్స్ అంటే ఏంటి, ఆ ఈసాప్స్ నుంచి కూడా ఫౌండర్స్ కి వెల్త్ ఎలా క్రియేట్ అవుతుందో చెప్తా. ఈసాప్స్ అంటే ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్. సింపుల్ గా చెప్పాలంటే మోస్ట్లీ ఈ స్టార్ట్అప్స్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎవరైతే ఫౌండింగ్ టీమ్, ఎర్లీ స్టేజ్ ఎంప్లాయీస్ రిస్క్ తీసుకొని తక్కువ శాలరీకి కంపెనీ గ్రోత్ కోసం వర్క్ చేస్తారో వాళ్ళకి ఈసాప్స్ ని ఫౌండర్స్ ఇస్తారు. కొన్నిసార్లు ఎంప్లాయీస్ ఈసాప్ షేర్స్ ని కొనుక్కోవచ్చు. సేయింగ్ ఈ కంపెనీ ఫ్యూచర్ లో ఇంత గ్రో అయితే ఈ ఈసాప్ షేర్ వాల్యూ కూడా పెరుగుతుంది, అప్పుడు నేను దాన్ని సెల్ చేసుకుని మనీ మేక్ చేస్తానని. ఇక్కడ కూడా 2 types లో షేర్స్ ఉంటాయి, ప్రైమరీ అండ్ సెకండరీ అని. ప్రైమరీ అంటే కంపెనీ క్రియేట్ చేసిన న్యూ షేర్స్ ని ఎంప్లాయీస్ కి ఇస్తారు అండ్ ఆ షేర్స్ ని సెల్ చేస్తే వచ్చిన మనీని కంపెనీకి యూజ్ చేస్తారు. సెకండరీలో ఫౌండర్ వాళ్ళ ఓన్ షేర్ నుంచి ఈ షేర్స్ ని సెల్ చేస్తారు అండ్ ఇలా సెల్ చేస్తే వచ్చిన డబ్బుల్ని వాళ్ళ ఓన్ పర్పస్ కి యూజ్ చేసుకుంటారు. సో ఇక్కడ ఎప్పుడైతే ఫౌండర్ తన ఎంప్లాయీస్ కి తన షేర్స్ ని సెల్ చేస్తాడో అప్పుడు కూడా ఫౌండర్ మనీ మేక్ చేస్తాడు. అంటే ఈ ఫండెడ్ కంపెనీస్ లో కంపెనీ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఫౌండర్ కి పెద్ద తేడా ఏమి ఉండదు, బికాస్ ఆల్రెడీ వెల్త్ క్రియేట్ అవుతుంది ఈ షేర్స్ ని సెల్ చేయడం వల్ల. అదే నువ్వు ఎంప్లాయీ సైడ్ నుంచి చూస్తే ఆ స్టార్ట్అప్ సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్, ఎంప్లాయీ తన ఈసాప్స్ ని సెల్ చేసి మనీ మేక్ చేసుకోగలడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ వాల్మార్ట్ డీల్. వాల్మార్ట్ ఫ్లిప్కార్ట్ ని ఎక్వైర్ చేస్తున్నప్పుడు ఫ్లిప్కార్ట్ ఈసాప్స్ కోసం 3,300 crores ని స్పెండ్ చేసింది. అంటే ఈ ఫ్లిప్కార్ట్ ఎంప్లాయీస్ దగ్గర ఉన్న షేర్స్ ని కంపెనీ బ్యాక్ కొనుక్కుంది. ఓవర్ నైట్ లో ఈ షేర్స్ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కరోర్పతిస్ అయిపోయారు. ఇనిషియల్ స్టేజ్ లో జాయిన్ అయిన వాళ్ళకైతే 10 crores నుంచి 20 crores వరకు వచ్చాయి. ఈవెన్ ఫోన్ పే ఎంప్లాయీస్ కూడా కొన్ని crores of rupees వచ్చాయి when కంపెనీ $12 billion ఫండ్ రేస్ చేసినప్పుడు. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు జిరోదా వాళ్ళ ఎంప్లాయీస్ కి ఈసాప్స్ ని పర్చేస్ చేస్తుంది టు మేక్ దెమ్ ఆల్సో వెల్తీ. ఇవన్నీ సక్సెస్ స్టోరీస్ వినడానికి చాలా బాగుంటాయి, బికాస్ ఈ ఫ్లిప్కార్ట్, జిరోదా హండ్రెడ్స్ ఆఫ్ బిజినెసెస్ లో కొన్ని మాత్రమే. జస్ట్ ఇమాజిన్ చేయండి, అదే కానీ ఒక స్టార్ట్అప్ ఫెయిల్ అయితే ఈ ఎంప్లాయీస్ కి ఈసాప్స్ అనేవి జస్ట్ ఒక వాల్యూ లేని పేపర్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ గో మెకానిక్ కంపెనీ మొత్తం కొలాప్స్ అయిపోయింది.
లైడో లెర్నింగ్ సడన్ గా షట్ డౌన్ అయిపోయింది. ఇలా మల్టిపుల్ కంపెనీస్ జస్ట్ షట్ డౌన్ అయిపోయినప్పుడు ఆ కంపెనీకి ఉన్న షేర్స్ వర్త్ 0. ఈ ఈసాప్స్ తీసుకునే ఎంప్లాయీస్ అందరూ చాలా ఎక్కువ టైంని ఇన్వెస్ట్ చేస్తారు, లో శాలరీకి వర్క్ చేస్తారు, జస్ట్ విత్ హోప్ కంపెనీ సక్సెస్ అయితే మీ అందరం కూడా సెటిల్ అవుతామని. కానీ ఆ కంపెనీ ఫెయిల్ అయితే సెకండరీ షేర్స్ని అమ్ముకొని ఫౌండర్ బాగానే వెల్త్ క్రియేట్ చేసుకుంటారు, కానీ ఆ ఎంప్లాయీస్ మాత్రం ఏం లేకుండా మిగిలిపోతారు. సో ఇలా 4 వేస్లో కంపెనీస్ లాసెస్లో ఉన్న ఫౌండర్స్ మనీని మేక్ చేస్తారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ స్టార్టప్స్ ఎందుకు లాసెస్లో ఉంటున్నాయి, ప్రాఫిట్స్ మేక్ చేయొచ్చు కదా అని? బ్రాడ్గా చూస్తే ఈ స్టార్టప్స్ ఎందుకు లాసెస్లో ఉంటాయని 3 రీజన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ రీజన్, ఎవ్రీ పర్సన్ ఈజ్ అవర్ కస్టమర్ అనుకోవడం. ఎవ్రీ స్టార్టప్ పిచ్ డెక్లోని ప్రతి ఫౌండర్ ఇండియా ఈజ్ 140 crore పీపుల్ కంట్రీ, మేము ఇంతమందిని టార్గెట్ చేస్తున్నాము, మా ప్రోడక్ట్ ఇంతమందికి రీచ్ అయితే ఇంత ప్రాఫిట్స్ మేక్ చేస్తామని చెప్పి అజ్యూమ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టార్టప్ పిచ్ డెక్ వీడియో చూడు. शार्क्स सपने तो सभी देखते हैं, पर दुनिया में बहुत से ऐसे लोग हैं जो देख ही नहीं सकते. हिंदुस्तान में 50% ऐसे लोग हैं जिनको चश्मे की जरूरत है, पर उसमें से खाली 1/4 ऐसे लोग हैं जिनके पास कोई चश्मा है. इसका मतलब 40 करोड़ हिंदुस्तानी ऐसे हैं जिनको चश्मे की जरूरत है, पर उनके पास चश्मा नहीं है. కానీ ఇన్ రియాలిటీ ఇండియాలో 140 crore పీపుల్ ఉన్న అందరూ మీ కస్టమర్స్ అవ్వలేరు. బికాస్ ఇండియా హ్యాస్ 3 డిఫరెంట్ క్లాసెస్. ఇండియా 1, ఇండియా 2, ఇండియా 3. ఇండియా 1 అంటే హై ఇన్కమ్ పీపుల్, ఇండియా 2 అంటే ఈ మిడిల్ ఇన్కమ్ ఆస్పైరింగ్ పీపుల్, ఇండియా 3 బేర్లీ సర్వైవింగ్ పీపుల్. ఈ ఇండియా 1, 2, 3 గురించి క్లియర్ గా మన ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సెగ్మెంట్ తెలియకపోతే డెఫినెట్ గా వీడియోని వాచ్ చేయండి. కమింగ్ బ్యాక్ టు అవర్ వీడియో, స్టార్టప్స్ మేము కంప్లీట్ ఇండియాని టార్గెట్ చేస్తున్నామని చెప్తారు, కానీ ఎవరైతే ఇండియా 1 హై ఇన్కమ్ పీపుల్ ఉన్నారో వాళ్ళే మోస్ట్లీ ఏ ప్రొడక్ట్కైనా సర్వీస్కైనా కస్టమర్స్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్లో చెప్తాను. జొమాటో థియరిటికల్గా 800 million పీపుల్ డైలీ ఫుడ్ తింటారని చెప్తారు, కానీ వాళ్ళ కస్టమర్ బేస్ చూస్తే ఓన్లీ 17 million పీపుల్. అందులో కూడా మోస్ట్లీ ఈ పెద్ద పెద్ద సిటీలో ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళ కస్టమర్స్. మీషో ఇది అందరికీ తెలిసిందే. ఎవ్రీవన్ వాంట్స్ చీపర్ ప్రొడక్ట్స్ అని చెప్పి మనీని రేస్ చేస్తారు, కానీ ఆ చీప్ ప్రొడక్ట్స్ కూడా ఒక లిమిట్ వరకే పర్చేస్ చేస్తారు. దాన్ని బియాండ్ పర్చేస్ చేసే పవర్ చాలా మందికి ఇండియాలో లేదు. ఇలా చాలా మంది వాళ్ళ టోటల్ అడ్రసబుల్ మార్కెట్ ని చాలా ఎక్కువగా కన్సిడర్ చేస్తారు, అండ్ దానికి తగ్గట్టే పెద్ద పెద్ద ఆఫీసెస్ పెడతారు, మనీని రేస్ చేస్తారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టి టాలెంట్ ని ఎక్వైర్ చేస్తారు. కానీ ఆఫ్టర్ సమ్ టైం వాళ్ళు అనుకున్నంత కస్టమర్ బేస్ కి రీచ్ అవ్వకపోవడంతో లాసెస్ లోకి వెళ్ళిపోతాయి కంపెనీస్. సెకండ్ బిగ్గెస్ట్ రీజన్, CAC vs LTV. లెట్స్ సే కంపెనీ వాళ్ళ టోటల్ అడ్రసబుల్ మార్కెట్ ని ప్రాపర్ గా ఎస్టిమేట్ చేసింది అనుకున్నాం, కానీ ఇండియాలో ఇంకో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఉంది, అదే కస్టమర్ ఎక్విజిషన్ కాస్ట్. ఇండియాలో ఒక కస్టమర్ని ఎక్వైర్ చేయాలంటే చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఒకవేళ అంత డబ్బులు పెట్టి ఆ కస్టమర్ని ఎక్వైర్ చేసినా ఆ కస్టమర్ మళ్ళీ ఆ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ని తీసుకుంటారనేది ఒక పెద్ద క్వశ్చన్. దాన్నే లైఫ్ టైం వాల్యూ అంటారు. ఐడియల్ గా ఒక కస్టమర్ లైఫ్ టైం వాల్యూ అట్లీస్ట్ 3 times ఆఫ్ CAC ఉండాలి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఎందుకు జొమాటో అండ్ స్విగ్గీ అన్ని సంవత్సరాల లాసెస్ లో ఉంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు జొమాటో మీకు మీ ఫస్ట్ ఆర్డర్ ని ఫ్రీగా ఇచ్చింది, దానికోసం ఒక 300 rupees ని స్పెండ్ చేసింది మీ మీద. లెట్స్ సే ఇప్పుడు జొమాటోలో మీరు మీ నెక్స్ట్ ఆర్డర్ మీద ఒక 200 rupees ని ఖర్చు పెట్టారు, అందులో జొమాటోకి 30 rupees కమిషన్ కింద వెళ్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్న దాని ప్రకారంగా LTV 3 times ఆఫ్ CAC ఉండాలి, అప్పుడే ఒక కంపెనీ ప్రాఫిట్ లోకి వెళ్తుంది. అలా చూసుకుంటే 3 into జొమాటో మీ మీద స్టార్టింగ్ స్పెండ్ చేసిన 300 అంటే 900 rupees. ఇప్పుడు మీ లైఫ్ టైం వాల్యూ 900 rupees ఉంటేనే జొమాటో ప్రాఫిటబుల్ లోకి వెళ్తుంది. అలా అనుకుంటే పర్ ఆర్డర్ మీద జొమాటో 30 rupees కమిషన్ మేక్ చేస్తుందని అనుకుంటే, ఇప్పుడు జొమాటోకి 900 rupees కమిషన్ రావాలంటే 900 divided by 30 అంటే మీరు 30 ఆర్డర్స్ చేయాలి జొమాటోలో. అది కూడా అప్రాక్సిమేట్లీ ఒక ఆర్డర్ 200 rupees దాటి ఉండాలి, అప్పుడే జొమాటో ప్రాఫిట్ మేక్ చేయగలదు. కానీ నిజంగా జొమాటో యూస్ చేసిన వాళ్ళు ఎంతమంది మోర్ దెన్ 30 times యూస్ చేస్తున్నారు? అది కూడా ఎవ్రీ ఆర్డర్ మోర్ దెన్ 200 rupees. ఇలా చూసుకుంటే మోస్ట్లీ నో. ఇన్ ద సేమ్ వే జెప్టో ఒక్క ఆర్డర్ మీద 70 to 100 rupees లాస్ అవుతుంది, అండ్ బ్లింకిట్ 103 rupees లాస్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇష్యూ కస్టమర్ స్పెండ్ చేసిన దానికన్నా ఈ బ్రాండ్స్ కస్టమర్ మీద ఎక్కువ డబ్బులు స్పెండ్ చేస్తున్నాయి, హోపింగ్ వన్ డే ఈ డబ్బులంతా కస్టమర్ దగ్గర నుంచి మనం సంపాదించొచ్చని. రీజన్ నెంబర్ 3, ఇండియా హ్యాస్ 3 different మార్కెట్. కంప్లీట్ ఒకదానికి ఇంకోటి సంబంధం లేదు. ఇండియా 1 to 3 స్పెండింగ్ ఎబిలిటీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇండియాలో అవుతున్న మోస్ట్ ఆఫ్ ద బిజినెసెస్ కి కస్టమర్స్ ఇండియా 1. ఇండియా 2, ఇండియా 3 తో కొనిపించాలంటే కంపెనీస్ ఎక్విజిషన్ కాస్ట్ మీద చాలా స్పెండ్ చేయాల్సి వస్తుంది. దీన్ని బేస్ చేసుకుంటూ బ్లూమ్ వెంచర్స్ ఫౌండర్ సజిత్ పై ఇంగ్లీష్ ట్యాక్స్ అని ఒక కాన్సెప్ట్ చెప్పారు. ఇక్కడ ఇంగ్లీష్ ట్యాక్స్ అంటే ఇప్పుడు మీ యాప్ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది అని అంటే అది ఓన్లీ ఇండియా 1 ఆడియన్స్ ని మాత్రమే క్యాటర్ చేస్తుందని. ఇండియా 2, ఇండియా 3 ఆడియన్స్ ని ఎక్వైర్ చేయాలంటే హెవీగా లోకలైజ్ చేయాలి, లైక్ రీజనల్ లాంగ్వేజెస్ ని పెట్టాలి, UI UX ని చాలా సింప్లిఫై చేయాలి, అండ్ రీజనల్ లోనే కాంటెంట్ చేయాలి. ఇంత స్పెండ్ చేసాక కూడా రిటర్న్ వస్తుందా అంటే వి నెవర్ నో, బికాస్ దే డోంట్ హ్యావ్ అ స్పెండింగ్ కేపబిలిటీ. సో మెజారిటీ ఆఫ్ ద స్టార్ట్అప్స్ అంతా ఇండియా 1 మీద ఫోకస్ చేస్తారు, క్విక్ గా గ్రో అయిపోతారు, కానీ అదంతా చాలా లిమిటెడ్ మార్కెట్. అందుకే వన్స్ ఇండియా 1 లో వెల్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఇండియా 2 కి ఇండియా 3 కి ఎక్స్పాండ్ చేద్దామని అనుకుంటారు, కానీ ఇక్కడ ఇండియా 2 అండ్ ఇండియా 3 లో హెవీగా ఇన్వెస్ట్ చేయాలి, అండ్ మానిటైజేషన్ డజంట్ గో వెల్. అందుకే చాలా స్టార్ట్అప్స్ లాసెస్ లో ఉంటున్నాయి. ఇండియా ఈస్ బిల్ట్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇండియన్స్ కి ఏ ప్రొడక్ట్ మీద అంత ఫాస్ట్ గా
ట్రస్ట్ రాదు. సో ఇండియాలో ఏదైనా కొత్త ప్రొడక్ట్ లాంచ్ అయ్యి దానికి సేల్స్ రావాలంటే దానికి చాలా టైం పడుతుంది, బికాస్ పీపుల్ కి ట్రస్ట్ రావాలి దాని మీద. అండ్ చాలా మంది ఫౌండర్స్ అంటారు ఇండియాలో బిజినెస్ చేయడం బిట్ ఛాలెంజింగ్ బికాస్ ఆఫ్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అండ్ పాలసీస్. Dream11 ఒక్క రెగ్యులేషన్ తో ఓవర్ నైట్ బ్యాన్ అయిపోయింది. ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్పెషల్లీ లాజిస్టిక్స్ కాస్ట్ ఆల్మోస్ట్ మన జీడిపిలో 14%. అదే గ్లోబల్ లెవెల్ అయితే జస్ట్ అది 8% మాత్రమే. ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల స్టార్ట్అప్స్ ఇండియాలో లాసెస్ లో ఉంటాయి. మరి ఇన్ని రీజన్స్ వల్ల స్టార్ట్అప్స్ లాసెస్ లో ఉంటున్నాయని తెలిసినా కూడా ఇన్వెస్టర్స్ ఎందుకు కొన్ని కోట్లు ఈ స్టార్ట్అప్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు? నౌ ద బిగ్ క్వశ్చన్ ఈస్ ద ఇండియన్ స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ అ బిగ్ స్కామ్ ఆర్ ఇవన్నీ డబ్బులు ఉన్న వాళ్ళు చేసే గేమ్సా? ఇది తెలియాలంటే మీకు ఈ వీసీ ఫర్మ్ ఎలా రన్ అవుతుందో తెలియాలి. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ ద పవర్ లా ఆఫ్ రిటర్న్స్. దీన్ని బేస్ చేసుకుని వీసీస్ మొత్తం ఆపరేట్ చేస్తారు. ఇంతకీ ఈ పవర్ లా ఏంటంటే వీసీస్ ఒక 10 స్టార్ట్అప్స్ లో ఇన్వెస్ట్ చేస్తే అందులో 5 to 6 స్టార్ట్అప్స్ కంప్లీట్లీ ఫెయిల్ అయిపోతాయి. ఈ ఫెయిల్ అయిన స్టార్ట్అప్స్ నుంచి ఇన్వెస్టర్స్ కి ఏం రూపీస్ వెనక్కి రావు. ఒక 2-3 స్టార్ట్అప్స్ ఉంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది ఆల్మోస్ట్ వాళ్ళకి రిటర్న్ వచ్చేస్తుంది. బట్ ఒక 1-2 స్టార్ట్అప్స్ ఉంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దానికన్నా 10x 20x 50x కూడా రిటర్న్ వస్తాయి. అండ్ ఈ సక్సెస్ అయిన 2-3 స్టార్ట్అప్స్ వల్ల వాళ్ళకి ఫెయిల్ అయిన ఈ 6-7 స్టార్ట్అప్స్ లో మనీ అంతా కవర్ అయిపోతుంది. అందుకే ఈ స్టార్ట్అప్స్ ఫెయిల్ అయినా కూడా పెద్ద ఫరక్ పడదు వాళ్ళకి. అండ్ ఇదంతా వీసీస్ కి చాలా క్లియర్ గా తెలుసు. ద బిగ్గర్ ద రిస్క్ ద బిగ్గర్ ద రిటర్న్ అని. అండ్ మోస్ట్ టైమ్స్ ఈ వీసీస్ చాలా స్మార్ట్ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే కొన్నిసార్లు ఈ వీసీ ఫర్మ్స్ ఒక కేటగిరీ ఆఫ్ బిజినెస్ లోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటారు. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏబిసిడి అనే కేటగిరీస్ లో ఒక వీసీ ఫర్మ్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ ఏబిసి కేటగిరీస్ ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ షేర్ ని క్యాప్చర్ చేస్తాయి. ఒక సి అనే బిజినెస్ సరిగ్గా కానీ మనీ మేక్ చేయలేకపోతే ఏ ఆర్ బి వీళ్ళని అక్వైర్ చేసేస్తారు. సో ఎండ్ ఆఫ్ ది డే ఆ వీసీ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపో జస్ట్ బికాస్ ఒకటే కేటగిరీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ మార్కెట్ కండిషన్స్ వాళ్ళకి చాలా డీపర్ వేలో తెలుస్తాయి. అండ్ ఒక కేటగిరీలో ఏ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల బి అండ్ సి కి ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ డ్యూ డిలిజెన్స్ కి ఎక్కువ టైం ని ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ బికాస్ వాళ్ళకి మార్కెట్ కండిషన్స్ బాగా తెలుస్తాయి కాబట్టి. అందుకే వీసీస్ కి ఈ స్టార్ట్అప్స్ ఫెయిల్ అయినా కూడా అంత ప్రాబ్లం ఉండదు, మిగిలిన స్టార్ట్అప్స్ వాళ్ళకి మనీని తెచ్చి పెడతాయి కాబట్టి. బికాస్ ఆఫ్ దిస్ వీసీస్ అండ్ ఫౌండర్స్ మధ్యలో ఒక కామన్ బిహేవియర్ క్రియేట్ అయింది. వీసీస్ ఫ్లిప్కార్ట్ లాంటి ఒక బిగ్ స్టార్ట్అప్ కోసం కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ని ఇన్వెస్ట్ చేస్తున్నారు, బిలీవింగ్ ఏదో ఒక రోజు ఆ కంపెనీ మొత్తం మార్కెట్ ని క్యాప్చర్ చేస్తుంది, అప్పుడు వాళ్ళ ప్రొడక్ట్ అండ్ సర్వీస్ ని హై ప్రైసెస్ కి సెల్ చేసి హ్యూజ్ ప్రాఫిట్స్ ని మేక్ చేయొచ్చని. ఫౌండర్స్ ని చూస్తే ఒక సింపుల్ ప్రాఫిటబుల్ బిజినెస్ వీసీస్ ని అట్రాక్ట్ చేయదు. అదే చాలా మ్యాసివ్ స్కేల్ ఉన్న బిజినెసెస్ లైక్ జెప్టో, బ్లింకిట్, జొమాటో ఇలాంటివి వీసీస్ ని బాగా అట్రాక్ట్ చేస్తాయి. అందుకే మెజారిటీ ఆఫ్ ద ఫౌండర్స్ కూడా అదే పాత్ ని చూస్ చేసుకుంటున్నారు. ఎంత ఎక్కువ స్కేలింగ్ ఆపర్చునిటీ ఉంటే అంత ఎక్కువ వాల్యుయేషన్ గేమ్ ఆడొచ్చని. ఇక్కడ ఫండెడ్ స్టార్ట్అప్స్ లో ఫౌండర్స్ ఏం లాస్ అవ్వట్లేదు. కంపెనీ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా దే ఆర్ మేకింగ్ మనీ. కానీ మనం ఎంప్లాయీ సైడ్ నుంచి చూసుకుంటే కంపెనీ ప్రాఫిటబుల్ అవుతుందనే డ్రీమ్ తో ఈసాప్స్ తీసుకుంటారు, కంపెనీ కోసం కష్టపడతారు. కానీ మోస్ట్ టైమ్స్ కంపెనీస్ ఫెయిల్ అవుతాయి. బట్ స్టిల్ ఎంప్లాయీస్ కీప్ జాయినింగ్ బికాస్ కంపెనీ ఫ్లిప్కార్ట్ లో అయితే కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ వస్తాయని. ఇక్కడ అందరూ చేసేది బెట్ గేమే, ద హైయర్ ద రిస్క్ ద బిగ్గర్ ద రిటర్న్ అని. సో ఇదేమీ స్కామ్ కాదు. గ్లోబల్లీ వెంచర్ క్యాపిటల్ ఫర్మ్స్ ఇలానే వర్క్ అవుతాయి. కానీ ఇన్ ఇండియా ఈ వాల్యుయేషన్ గేమ్ చాలా హై లెవెల్లో ప్లే అవుతుంది. డ్యూరింగ్ 2020-2021 యంగ్ ఫౌండర్స్ కి ఆపరేటింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా హై గ్రోత్ ప్రొజెక్షన్స్ ని చూపించి హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్ వాల్యుయేషన్స్ కి ఫండ్ రైజ్ చేశారు. ఈ ఎస్టిమేషన్స్ అండ్ ప్రొజెక్షన్స్ తో 50 crore రెవెన్యూ చేసిన స్టార్ట్అప్ కూడా 5,000 crore వాల్యుయేషన్ గెలిపింది. లెస్ దెన్ 100 million రెవెన్యూ చేసిన కంపెనీలు కూడా యూనికార్న్ అయిపోయి విత్ $1 billion వాల్యుయేషన్. కానీ ఇప్పుడు ఈ స్టోరీ చేంజ్ అవుతుంది. 2021 లో స్టార్ట్అప్స్ కొన్ని క్వార్టర్స్ లో ఓవర్ $10 billion వరకు మనీని రైజ్ చేస్తే ఈ ఇయర్ Q3 లో జస్ట్ $2.3 billion మాత్రమే ఫండ్ రైజ్ చేశారు. ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఇది ఇయర్ ఆన్ ఇయర్ 38% డ్రాప్ అయింది. ఇప్పుడు చాలా మంది ఇన్వెస్టర్స్ ఇంకా కీన్ గా మోర్ సెలెక్టివ్ గా ఉన్నారు. ఇప్పుడు ఇన్వెస్టర్స్ అంతా మీ కంపెనీ ప్రాఫిటబిలిటీ పాత్ ఏంటి, ఎంత మనీని బర్న్ చేస్తారు, మీరు మనీని రైజ్ చేయకుండా కంపెనీని సర్వైవ్ చేయగలరా, ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగి ఫౌండర్స్ నుంచి డిఫరెంట్ ఆన్సర్స్ వస్తే గానీ మనీ ఇన్వెస్ట్ చేయట్లేదు. ఇంతకు ముందంతా ఈ ఫండింగ్ రౌండ్స్ వీక్ లో క్లోజ్ అయిపోయి హై క్యాష్ బర్న్స్ ని కూడా టాలరేట్ చేసే వాళ్ళు ఇన్వెస్టర్స్. కానీ ఇప్పుడు ప్రాఫిటబిలిటీ పాత్ ని క్లియర్ గా చెక్ చేసుకుని డ్యూ డిలిజెన్స్ కి కొన్ని మంత్స్ ఆఫ్ టైం ని తీసుకుంటే కానీ మనీని ఇన్వెస్ట్ చేయట్లేదు. దీనివల్ల కంపెనీస్ కూడా నాన్ కోర్ బిజినెసెస్ ని స్టాప్ చేసి వాళ్ళ కోర్ బిజినెసెస్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ స్టార్ట్అప్స్ కూడా ఈ మల్టిపుల్ SKUs నుంచి మెయిన్ అండ్ మినిమల్ SKUs మీద ఫోకస్ చేస్తున్నారు. స్ట్రాంగ్ బిజినెస్ మోడల్ లేకుండా జస్ట్ హైప్ మీద క్రియేట్ అయిన ఎన్నో బిజినెసెస్ 2023 లో షట్ డౌన్ అయిపోయి. జస్ట్ 2023 లో ఆల్మోస్ట్ 35,000 స్టార్ట్అప్స్ షట్ డౌన్ అయిపోయి. సో స్టార్ట్అప్స్ లాస్ అవుతున్నప్పుడు ఫౌండర్స్ మనీ మేక్ చేయడం స్కామ్ ఏం కాదు. దిస్ ఇస్ హౌ ద వెంచర్ క్యాపిటల్ సిస్టమ్ వర్క్స్. ఈ సిస్టమ్ లో ప్రాఫిటబిలిటీ కన్నా గ్రోత్ అండ్ స్కేలింగ్ కి ప్రియారిటీ ఇస్తారు. దీన్ని బేస్ చేసుకుని ఫౌండర్స్ హై వాల్యుయేషన్ లో ఈక్విటీని హోల్డ్ చేసి లేటర్ వాళ్ళ షేర్స్ ని సెల్ చేసి బిలియనర్స్ అవుతున్నారు. ఈవెన్ కంపెనీ లాసెస్ లో ఉన్నా కూడా ఫౌండర్ పర్సనల్ వెల్త్ క్రియేట్ అవుతుంది. లాస్ట్ కి ఈ లాస్ కి బలైపోయింది ఆ కంపెనీ ఎంప్లాయీస్ అండ్ లాస్ట్ కి ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్. బట్ యాజ్ వి డిస్కస్ ఈ గేమ్ ఇప్పుడు బాగా చేంజ్ అవుతుంది. గ్రోత్ ఎట్ వాట్ కాస్ట్ బికేమ్ ద బిగ్ క్వశ్చన్. జస్ట్ ఎక్సెల్ షీట్ ప్రొజెక్షన్స్ కాకుండా కంపెనీ ఫండమెంటల్స్ అండ్ ప్రాఫిటబిలిటీ పాత్ ని కన్సిడర్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇన్ ఫ్యూచర్ వీ కెన్ హోప్ స్టార్ట్అప్స్ మేకింగ్ మనీ మీనింగ్ఫుల్లీ వితౌట్ బర్నింగ్ హెవీలీ. ద ఇంటెంట్ బిహైండ్ ద వీడియో ఇస్ జస్ట్ వాంటెడ్ టు షేర్ ద రియల్ సైడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ద స్టార్ట్అప్ ఎకోసిస్టమ్. ఈ వీడియోలో మాట్లాడిన ప్రతి మాట కూడా ఎవిడెన్స్ బేస్డ్ డేటా బ్యాక్డ్ స్టాట్స్ ని యూస్ చేసుకునే మాట్లాడడం. దేర్ ఇస్ నథింగ్ లైక్ ఏ కంపెనీని ఫౌండర్ ని తక్కువ చేసి మాట్లాడిన ఉద్దేశం కాదు. జస్ట్ వాంటెడ్ టు మేక్ పీపుల్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద ఎకోసిస్టమ్. అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు అడ్రెస్ సంథింగ్. రీసెంట్ గా నేను చాలా స్టార్ట్అప్ ఈవెంట్స్ అవడం చూస్తున్నాను వేర్ ఎవ్రీవన్
ఆర్ లైక్ ఈవెంట్లో రిజిస్టర్ అవ్వండి, యూ కెన్ ఫైండ్ యువర్ కో ఫౌండర్ అని చెప్పి సెల్ చేస్తున్నారు. మోస్ట్ టైమ్స్ ఇలాంటి ఈవెంట్స్కి మనం అక్కడికి వెళ్తే మనకి ఏదో నాలెడ్జ్ దొరుకుతుంది, మనకు తెలియదు ఏదో నేర్చుకుంటాం కొత్తగా అని చెప్పి చాలా మంది వెళ్తూ ఉంటారు. బట్ ద డార్క్ సైడ్ అందరూ నీలాగే వస్తారు. నాకు అక్కడ ఏం దొరుకుతుంది, నేను అక్కడ ఎవరి దగ్గర నుంచి ఏం నేర్చుకోవచ్చు అని. ఎవరు కూడా వచ్చి ఒక వాల్యూ యాడ్ చేద్దాం, ఒక సెగ్మెంట్ మీద తెలియంది ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనే సెగ్మెంట్లో ఎవరు రారు. సో యూ బెటర్ డోంట్ వేస్ట్ యువర్ టైం దేర్. మన యూట్యూబ్లోనే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. యూ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్ యూ నీడ్. వై కాంబినేటర్ వీడియోస్ చూడు, స్టార్ట్ వాచింగ్ గుడ్ పాడ్కాస్ట్ అండ్ స్టిక్ టు ఫండమెంటల్స్. నువ్వు ఫండమెంటల్స్ నేర్చుకుంటేనే చాలా ఎక్కువ నేర్చుకోవచ్చు. అండ్ మోస్ట్లీ ఎవరు కూడా ఏదో ఈవెంట్కి కో ఫౌండర్ దొరుకుతారని ఎవరు రారు. సో అలాంటి ఈవెంట్లకి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకండి. అండ్ రియల్ పర్సన్ ఎవరైతే నిజంగా కానీ ఒక బిజినెస్ ఐడియా ఉంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటారో, టు బీ హానెస్ట్ అలాంటి ఈవెంట్లకి వెళ్ళే టైం కూడా దొరకదు. అండ్ ఇంకొక సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటి అని, అండ్ స్టార్ట్ వాచింగ్ గుడ్ కాంటెంట్ ఆన్ యూట్యూబ్. మీరు ఎప్పుడైతే మంచి కాంటెంట్ చూడడం స్టార్ట్ చేస్తారో మన తెలుగులో కూడా ఇంకా ఎన్నో మంచి ఛానల్స్ వస్తాయి. సో ఐ హోప్ యూ లెర్న్ సంథింగ్ వెరీ న్యూ ఇన్ దిస్ వీడియో. ఇఫ్ మీరు ఈ వీడియోలో డెఫినెట్గా ఏదైనా కొత్తగా నేర్చుకుంటే ప్లీజ్ డ్రాప్ అ కమెంట్. మీ ఎవ్రీ కామెంట్, మీరు చేసిన హైప్, లైక్ ప్రతిదీ వీడియోకి ఛానల్కి చాలా హెల్ప్ చేస్తుంది, ఇంకా ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి. సో మన ఛానల్లో కమింగ్ వీడియోస్ మిస్ అవ్వద్దంటే రైట్ అవే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.